ఈ మేడం మాట్లాడకపోతే ఈ మేడం అనుభవం మీకు తెలుస్తుంది చెప్పండి. ఈరోజు ఈ మేడం ఒక్కతే వచ్చారా? ఈ మేడంతో పాటు వాళ్ళ హస్బెండ్ రామాంజనేయులు గారు వచ్చారు, వాళ్ళ అల్లుడు కృష్ణమోహన్ వచ్చాడు, వాళ్ళ అమ్మాయి సౌమ్యక్క వచ్చింది. వీళ్ళందరూ కట్టకట్టుకు వచ్చారు. పనిలో పనిగా కృష్ణమోహన్ కాల్ చేసిన వ్యక్తి రంగనాథ్ రెడ్డి కూడా వచ్చాడు. ఈ వ్యక్తిని కదిపితే ఇంతమంది బయటకు వచ్చారు. అలానే ప్రతి ఒక్కరి అనుభవాలు చాలా ఇంపార్టెంట్. అందుకే పత్రి సారు ప్రతి ఒక్కళ్ళ ధ్యానానుభవాలను వినాలి అని చెప్పారు. కృష్ణమోహన్ అని పత్రి సార్ ఒకసారి అడిగారు, ఒరే నేనేం చెప్తే చేస్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి రా అని చెప్పి. ఎట్లా ఇస్తున్నావు రా ఇంత ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు డబ్బులు అంటే, సార్ నేను ఎంత ఇస్తుంటే అంతకు 100 రెట్లు ఎక్కువ వస్తున్నాయి సార్, అందుకే ఇచ్చేస్తున్నాను సార్ అని చెప్పాడు సార్. ఒకవేళ రాకపోతే అన్నారు సార్, రాకపోయినా ఇస్తాను సార్, నేను మంచి పని కోసం కదా సార్. ఆయన లోపల ఏం ఆలోచన ఉండదు. కృష్ణమోహన్ గారికి ఏదో వస్తుందని ఏమి ఇవ్వడు ఆయన నేచరే ఇవ్వడం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది, ఆ మనిషి ప్రకృతే ఇవ్వడం. నేను ఏమీ గాను ఆ మనిషికి, కానీ ఆయన చూసుకునే విధానం ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నట్లే ఉంటుంది. సో మాస్టర్స్, పత్రి సార్ దగ్గర మనందరం అలానే ఆయన ఎలా ఉన్నారో మనందరం కూడా అలానే ఉన్నాం. సో నిన్న గురువు గారు చెప్పారు, గురువుగా ఆయన ఏం స్టార్ట్ చేయాలో అవన్నీ స్టార్ట్ చేశారు. కానీ వారి పరంపరలో మనం ఏమి చేయాలో ఆ ధర్మాలన్నీ మన మీద ఉన్నాయి, ఏం చేయాలి అన్నది. ఈరోజు ఎన్నో సొసైటీలు ఉన్నాయి, ఎన్నో ధ్యాన ఆశ్రమాలు ఉన్నాయి, ఓకే. కానీ ఏ ఆశ్రమాలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఉన్నట్లు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఈ భూమి మీద ఎక్కడ లేదు. అది వన్ అండ్ ఓన్లీ పిఎస్ఎస్ఎం మాత్రమే డీసెంట్రలైజ్డ్. పొద్దుటూరు ప్రత్యూష మేడం ఇక్కడ ఉన్నారు, గట్టిగా చెప్పట్లు కూడదు మేడంకి. ఆ మేడం అనుభవాలు ఎన్ని అద్భుతాలో. పిరమిడ్ కట్టేశారు వాళ్ళు. ఎవరు బాస్ అంటే పొద్దుటూరులే. వాళ్ళకు బాసు ఢిల్లీలో లేరు, హైదరాబాద్లో లేరు, ఎవరికి బాసు వాళ్ళే. అటువంటి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఒకటి పిఎస్ఎస్ఎంలో మాత్రమే ఉంది. నా పుస్తకాలు మాత్రమే చదువు అని ఎప్పుడు చెప్పలేదు పత్రి సార్. ప్రతి గురువు పుస్తకాలు చదవాలని చెప్పారు. నా అనుభవాలు మాత్రమే వినని చెప్పలేదు ఆయన. ప్రతి గురువు అనుభవాలను నువ్వు వినాల్సిందే, పర్టిక్యులర్గా మన పక్కనున్న ధ్యాన అనుభవాలను విను అని చెప్పారు. ఒక టీవీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసి, సార్ దేనికోసం సార్ ఈ ఛానల్ని పెట్టామంటే, పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవము ఒక భగవద్గీతతో సమానం, ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవం నాకు కావాలని చెప్పారు ఆయన. ఆయన మనకు ఎంత పెద్ద పీట వేశారు. నిన్న గురువుగారు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేస్తే ఇన్ని లక్షల మంది మనం వచ్చాం. మనం ఆయనంత వర్క్ మనం దాంట్లో 0.1% మనం కలిసి చేయగలిగిన ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో. మాస్టర్స్, గురువు ఉన్నప్పుడు ఎవరైనా అన్నీ ఉంటారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మన మీద ఏ బాధ్యత అయితే ఉందో, మన లోకల్గా మనం చేయాల్సినటువంటి ధ్యాన కార్యక్రమాలు అయితేనేమి, శాకాహార ర్యాలీలు అయితేనేమి, ఎన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ మనం నిలబడితే ఆయన చేసుకుపోతారు. మనం చేయాల్సిందల్లా నిలబడగలగడం మాత్రమే. సో మనం అలా నిలుద్దాం. అలా నిలవడంలో మనం ఇన్స్పిరేషన్గా ఎవరిని తీసుకోవచ్చు అంటే పాల్వంచి హనుమంతరావు గారిని తీసుకోవచ్చు. గట్టిగా చెప్పలు కొడదాం పాల్వంచి హనుమంతరావు గారికి. ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరి పేరు చెప్తుంటాడు, ఆ ఊరిలో ఉన్నా ఈ ఊరిలో ఉన్నా అని చెప్పేసి. ఎంత వర్క్ చేస్తుంటాడో ఆయన. మనం చేయాల్సిందల్లా నిలబడమే. మనం నిలబడితే చాలు. సార్ ఎనర్జీ ఎలా చేసుకుపోతుందో మనందరికీ తెలుసు. మునుపటి కన్నా ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాయి, ఎన్ని కార్యక్రమాలు అయినాయి, ఎన్ని శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ఎన్ని పిరమిడ్లు కడుతున్నారు, ఎంతెంత కార్యక్రమాలు మాటల్లో చెప్పలేం. సో మాస్టర్స్, మనం చేయడం వల్ల మనం నిలబడమే. ఆయన ఎంత త్యాగం అయితే చేశారో ఆ త్యాగం వల్లే ఈరోజు మనమంతా ఇంత అద్భుతంగా మనం జీవిస్తున్నాం. ఆయన ఏర్పాటు చేసినది ఏదైనా సరే అది అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు మనం ఏం చేయాలో
మనం ఆ బాధ్యతగా మనం నిల్చుంటే ఆ ఎనర్జీ అది చేసుకుపోతుంది. సో బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ సెకండ్ డే మెడిటేషన్ని మనం ముగించుకున్నాం. మార్నింగ్ మెడిటేషన్. ఈరోజు విశేషంగా ఈ ఎంటైర్ ఈ భూమండలం మీద ఉండేటువంటి ఎనర్జీని షిఫ్ట్ చేయాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ఇంత పెద్ద టెంపుల్ కట్టి 380 దేవాలయాలు కట్టి ఆయన ఏం చెప్తున్నారు? ధ్యానం గురించే కదా చెప్పారు. నిన్నంతా ధ్యాన యోగం గురించే కదా ఆయన మాట్లాడారు. పత్రి సార్ గత 40 సంవత్సరాల నుంచి అదేగా చేస్తున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అదేగా చేస్తున్నారు. అటువంటి జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేసేది పిఎంసి. అందుకే పత్రి సారు లాస్ట్ 5 years మొత్తం ఆయన ఎనర్జీ అంతా పిఎంసి మీదే పెట్టారు. ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం పిఎంసికి. ఈ భూమి మీద ఆ ఎనర్జీ షిఫ్ట్ అవ్వాలంటే దానికి వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. అందరూ ధ్యానం చేయాల్సిందే. ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంటు ఒకసారి చూపిస్తే సరిపోతుంది, కానీ దాన్ని పదే పదే చూపిస్తూనే ఉంటారు. అప్పుడే అది ఎక్కుతుంది. అట్లానే ధ్యానాన్ని కూడా మనం పదే చెప్పాలి. దానికోసమే పత్రి సార్ పిఎంసిని పెట్టారు. పిఎంసి బృహత్తర కార్యక్రమాలను, దాని భవిష్యత్ ప్రణాళికలను అన్నింటినీ మనం 10 గంటల సమయం నుంచి మనం తెలుసుకుంటాం. షార్ప్గా మనం 9:55 కంతా 9:55 కంతా మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుందాం. పిఎంసికి సంబంధించినటువంటి పిఎంసి అన్నది గుర్తుపెట్టుకోండి. పత్రి సార్ అనో లేకపోతే పిఎస్ఎస్ఎం అనో ఇది ఒక పరిధి మాత్రమే. మనం అలా ఆలోచిస్తే పిఎంసి అన్నది పత్రి సార్ పెట్టింది మొత్తం ఎంటైర్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెట్టారు. యూనివర్సల్గా ఒక షిఫ్ట్ కోసం పెట్టారు ఆయన. దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని మనం నెక్స్ట్ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. అందరం 9:55కి ఇక్కడ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.